హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తున అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ మంచి స్థలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధుల సహవాసమును బట్టి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రెండవ రాకడ సభలు అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను. యేసుక్రీస్తు రెండవ రాకడను కూర్చున్నటువంటి వర్తమానాలు అందిస్తూ ఉన్నాను. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ మండలానికి చెందిన వారైనా, ఏ జిల్లాకు చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా ఈ రెండో రాకడ వర్తమానాలు వినాలని, తెలుసుకోవాలని, తెలియచేయాలని ఆశ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే, మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ ప్రాంతానికి వచ్చి మీ ప్రాంతంలో కూడా రెండో రాకడ వర్తమానాలు అందించడానికి మేమున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పెట్టుపాల్ చర్చి సంఘ కాపురైనటువంటి దైవజన్ రెవరెండ్ జోసఫ్ భాయ్ గారిని వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఇదిగో త్వరగా వస్తున్నామని రాకడ సువార్త స్వస్థత మహాసభలు అయినా నీ దాసులు మేధని రత్నం మాస్టర్ గారి ద్వారా మీరు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క గొప్ప తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. అవును తండ్రి, ఎంతోమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని నీ మందిరంలో ఒక దినము గడపగా 1000 దినముల కంటే శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాం. ఈ ప్రవచన వాక్యం చదువు వాడును, ఈ ప్రవచన వాక్యం ఇను వాడును, ఈ ప్రవచన వాక్యం గైకున్న వారు ధన్యులు. అటు ధన్యతలకు నడిపించాం. నీ దాసుని పరిశుద్ధాత్మతో నింపి పేతులు మాట్లాడినప్పుడు వారి హృదయంలో గుచ్చమని మేమేం చేయాలి కనుక వారు మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. అనేక కుటుంబాలుగా వారు రక్షణలోకి వచ్చారు. అతిథిగా ఈరోజు నీ దాసుని పరిశుద్ధాత్మతో నింపి ప్రతి బిడ్డకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి నీ యొక్క కృప, నీ దయ, నీ ప్రసన్నత నీ బిడ్డపై ఉంచి అనేక మందిని ప్రభు తండోపతలు తీసుకొచ్చి ఇక చేతి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు, వారి సంఘాలు ఈ నామంలో బలపడకు సహాయం దయచేయండి. ఈ దాసుని ప్రభు ఈ సమయం మాకు ఇచ్చే స్తోత్రాలు చెల్లిస్తూ కొద్దిన ప్రభు క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ సార్. ప్రార్థన చేసినటువంటి దైవజనులు రెవరెండ్ జోసఫ్ భాయ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొదటిగా ఈ క్రమాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. ఎందుకు అంటే దేవుని వాక్యం అంతా మీకు గుర్తున్నా లేకపోయినా, మీరు ఒకవేళ విన్నట్టు నటించిన, లేకపోతే వినకపోయినా, ఈ క్రమము అనేటటువంటిది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి. ఆ రెండో రాకడ అనేటటువంటిది ఎలా వస్తుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. చాలా మందికి రెండో రాకడ గురించి తెలవదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశంలోనికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, అదే రెండో రాకడ అని చాలా మంది భ్రమలో ఉంటూ ఉన్నారు. అదే బోధిస్తా ఉన్నారు కొంతమంది. అయితే సరైనటువంటి క్రమము ఈరోజు అనేక మందికి తెలవడం లేదు. ప్రకటన గ్రంథ వివరణ చాలా మందికి తెలవడం లేదు. ప్రకటన గ్రంథం గురించినటువంటి ధ్యానం చాలా మందికి చేయడం లేదు. నేను మొదటి నెలలో ప్రకటన గ్రంథ వివరణ తెలియజేశాను. తర్వాత నెలలో యేసుక్రీస్తు రెండో రాకడకు ముందుగా ఉండేటటువంటి సూచనలు గత నెలలో మనం ధ్యానం చేశాం. అయితే ఏ వాక్యం ధ్యానం చేసినా ఈ క్రమము అనేది ప్రతి ఒక్కరి మైండ్లో నిలిచిపోవాలి. ఈ క్రమం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 భాగాలు ఉన్నాయి, లేకపోతే 2 దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగి వచ్చి దేవుని బోర ఊదినప్పుడు కనురెప్ప పాటులో సంఘం ఎత్తబడడం. ఇది మొదటి దశ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఇది మొదటి దశ. ఇది రెండో రాకడ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఇదే రెండో రాకడ అనుకుంటా ఉన్నారు. సంఘం ఎత్తబడిన తరువాత ఎత్తబడిన సంఘాన్ని కోట్లాది దూతలను వెంటబెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వస్తాడు. అది బహిరంగ రాకడ అని మనం గుర్తుంచుకోవాలి. అది రెండో రాకడ. సంఘం ఎత్తబడడం రెండో రాకడ కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని దూతలను వెంటబెట్టుకొని భూలోకానికి వస్తాడు. ఈ మధ్యలో 7 ఏళ్ల కాల వ్యవధి ఉంది. 7 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 ఏళ్ల కాల వ్యవధి తర్వాత, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత సంఘాన్ని దూతలను వెంటబెట్టుకొని ఆయన భూలోకానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు అంటే ఒలీవ కొండ మీద తన పాదాన్ని మోపుతాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒలీవ కొండ మీద తన పాదాన్ని మోపినప్పుడు ఒలీవ కొండ 2గా చీలిపోతుంది. ఒలీవ కొండ ఏమవుతుంది? 2గా చీలిపోతుంది. మధ్యలో ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయ పేరు యెహోషువాపాతు లోయ. అప్పటి వరకు అంత్యక్రీస్తు ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా చెదరగొట్టబడి అటు అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ ఆ లోయలోకి వచ్చి తల దాచుకుంటారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద యుద్ధాన్ని చేయడానికి అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు. హర్మగెద్దోను యుద్ధం. ఈ యుద్ధంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తన నోట నుండి వచ్చినటువంటి అగ్నితోటి ఆ వచ్చినటువంటి సైన్యాన్ని అంతటినీ కాల్చివేస్తాడు.
అందరినీ కూడా కాల్చి చంపివేస్తాడు. ఆ తరువాత పరలోకంలో ఒక దూత స్వరం వింటాం. అదేంటంటే, ఇదిగో మీ కొరకు విందు ఏర్పాటు చేసి ఉన్నదని ఆకాశ పక్షులతోటి ఆ దూత చెప్పినప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి ఆ కాలిపోయినటువంటి మాంసాన్ని కడుపారా తిని సంతోషించవి ఆరోహణమయ్యేవి, అవి ఎగిరిపోతాయి. ఆ తరువాత వీళ్ళిద్దరిని మాత్రం అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను సజీవంగా పట్టుకొని, సజీవంగా అలాగే శరీరంతో పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తాడు. ఆ తర్వాత సాతాను గాడిని పట్టుకొని బంధించి కటిక చీకటి కలిగినటువంటి బిలాములో బంధించేస్తాడు. 1000 ఏళ్ళు కటిక చీకటి కలిగినటువంటి బిలాము, అది అగాధం కంటే కిందున్నటువంటి భాగం. అక్కడ సాతాను గాడిని బంధించేస్తాడు. బంధించిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన మొదలు పెడతాడు. తనతో వచ్చినటువంటి సంఘంతో కలిసి, అలాగే ఇశ్రాయేలు ప్రజలను కలుపుకొని అప్పటి వరకు ప్రభువునందు నిద్రించినటువంటి వారందరినీ కలుపుకొని అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఎంతో అద్భుతంగా ప్రభుల వారు ఈ యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. అప్పుడు పాపం చేసేవాళ్ళు ఉండరు, అప్పుడు తప్పులు చేసేవాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు చెప్పండి? సాతాను గాడు అప్పుడు లేడు. సాతాను గాడిని బంధించి కటిక చీకటి కలిగినటువంటి బిలాములో బంధించేశాడు. 1000 సంవత్సరాలు అతను బయటికి రావడానికి లేదు. సాతాను గాడు లేకపోతే పాపం ఎవరు చేస్తారు? ఈరోజు పాపం చేస్తున్నారంటే, తప్పులు చేస్తున్నారంటే కారణం ఎవరు? సాతాను గాడే. కనుక ఈ రీతిగా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. ధవళ సింహాసనపు తీర్పు జరిగినప్పుడు జీవ గ్రంథం ఓపెన్ అవుతుంది. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారందరూ కూడా పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉండవో వాళ్ళందరూ కూడా నిత్య నరకాగ్నిలో పడిపోతారు. ఆ తర్వాత ఈ తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తరువాత ప్రభులు వారు ఈ భూలోకమంతా కూడా నాశనం అయిపోతుంది. శూన్యంలో నుండి నూతన సృష్టిని సృజిస్తాడు. నూతన ఆకాశము, నూతన భూమిని సృజిస్తాడు. అంతకుముందు రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయి ఈ నూతన సృష్టిలోకి వెళ్ళి ప్రభుతో కూడా యుగ యుగాలు జీవిస్తారు. ఇది రెండో రాకడ యొక్క క్రమము. ఇది మనకు ఫిక్స్ అయిపోయి ఉండాలి, మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. రేపు ప్రభుల వారు ఎలా వస్తాడు, ఎలా ఈ యొక్క ప్రణాళిక ఉంది అనేటటువంటిది మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత దానిలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. కనుక గుర్తుంచుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం.